పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం చదువుకుందాం. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా, జనములకు ద్వారంగా ఉన్న పట్టణమును పడగొట్టబడెను, అది నాశనమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధనైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసేదను. సముద్రము దాని ఆవరించును, అది వలలు పరుచుటకు చోటగును. నేనే మాట ఇచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సొమ్మగును. బయటి పొలములో నున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకొందరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరు నేను తూరు పట్టణమును మీదకి రప్పించుచున్నా అను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాళ్ళు నెత్తును. మరియు అతడు నీ ప్రకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్రాండ్రతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారంగా ఉన్నవి, అవి ధూళివలె ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బీట సందులు గల పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీ అనగద్రొక్కించును. నీ జనులను ఖడ్గముతో హతము చేయును. నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములను నేలను కూలును. వారు నీ ఐశ్వర్యము దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లా నేను నీ సంగీత నాదమును మాన్పించెదను, నీ సితార నాదనము మికను వినబడదు. నిన్ను వట్టి బండగా చేయుదును, వలల పరచుటకును చోటగుదువు, నీవికను కట్టబడక ఎందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలను నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగన అందురు, సముద్రమా, సముద్ర నివాసమైన దానా, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్లా నాశనమైతివి. సముద్ర ప్రయాణము చేయుట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను. సముద్రవాసులందరినీ బీతల్ల చేసినది ఇదే. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి. నీవు వెళ్ళిపోవట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసులు లేని పట్టణం వలనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదకి నేను ఆగద జలములను రప్పించెదను. పురాతన కాలమందు పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములు లేని దానవొకటికై పురాతన కాలంలో పాడైన జనుల యొద్ద భూమి కిందనున్న స్థలములో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళంలోనికి దిగి పో వారితో కూడా నిన్ను నివసింపజేసేదను. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యము కలగజేతును. నిన్ను భీతికి కారణముగా చేతును. నీవు లేకపోవుదు, ఎంత వెతికినను నీవెన్నటికి నీ కనబడవు కయుందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం చదువుకుందాం.
ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.